If z is equal to 10, find the value of z cube minus 3 into z minus 10. And second question ఏమి ఇచ్చాడు? p is equal to minus 10, find the value of p square minus 2p minus 100. z వాల్యూ ఇచ్చి ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు, p వాల్యూ ఇచ్చి ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. దిస్ ఈస్ ద 8th sum. ఓకే, we will see the answer. Solution, first one. What is the expression? Given expression z cube minus 3 into z minus 10. This is the expression. And kada దీన్ని సింప్లిఫై చేస్తే z క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ z 3z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 10s are 30. క్లియర్? ఓవర్. ఇలా మల్టిప్లై చేసినా పర్లేదు, డైరెక్ట్గా జెడ్ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు, అప్పుడు ఇంకా ఈజీ అయిపోద్ది. 10 10 మైనస్ 10 మైనస్ 10 0 అయిపోతుంది. ఓకేనా? ఇలా అయినా పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10, జెడ్ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేస్తా. జెడ్ క్యూబ్ మైనస్ 3z ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్ అంటే జెడ్ అంటే 10 కదా, 10 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 10 ప్లస్ 30. 10 క్యూబ్ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10. 10 10s are 100, 100 10s are 1000. Clear? Minus 3 10s are 30 plus 30. Minus 30 plus 30 get cancelled. Clear? Next, second question solution. What is the expression? P square minus 2p minus 100. If p is equal to what? Minus 10 అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనిపెడదాం. p స్క్వేర్ మైనస్ 2p మైనస్ 100 ఇజ్ ఈక్వల్ టు p స్క్వేర్ అంటే మైనస్ 10 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 10 మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 10 స్క్వేర్ అంటే మైనస్ 10 ఇంటూ మైనస్ 10. స్క్వేర్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ప్లస్ వస్తుందని చెప్పాను కదమ్మా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 10s are 100. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 10s are 20 మైనస్ 100. మైనస్ 100 ప్లస్ 100 గెట్ క్యాన్సిల్, ఇంకా మిగిలింది 20. నోట్ డౌన్. నెక్స్ట్ 9th sum. వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ a ఈక్వల్స్ టు 5, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 5 అంట. ఈ ఎక్స్ప్రెషన్ 5కి ఈక్వల్ చేయండి. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఓకేనా? సొల్యూషన్, రైట్ గివెన్ ఎక్స్ప్రెషన్. Now what is the given expression? 2x square plus x minus a is equal to 5 అని ఇచ్చాడు. when x is equal to 0 అయితే what is the value of a? This is the question. చూద్దాం. x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కదా. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. నౌ 0 స్క్వేర్ అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 0 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తా, లేదంటే మైనస్ ఏని అటుపక్క ట్రాన్స్ఫర్ చేసుకోండి, 5ని అటు పక్క తీసుకురండి. అప్పుడు మైనస్ ఏ ప్లస్ ఏ అయిపోతుంది, ప్లస్ 5 మైనస్ 5 అయిపోతుంది. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్.
ఇంకా ఈ క్వశ్చన్తో ఈ చాప్టర్ అనేది ఫినిష్ చేసినట్టు అవుద్ది. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ అండ్ ఫైండ్ ఇట్స్ వాల్యూ వెన్ a is equal to 5 and b is equal to -3. a 5 b -3 అయితే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సొల్యూషన్, ఫస్ట్ యూ రైట్ గివెన్ ఎక్స్ప్రెషన్. టూ ఇంటూ a square plus ab plus 3 minus ab. నౌ మల్టిప్లై చేయండి. a square plus ab ని 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ a square 2a square ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ ab 2ab ప్లస్ 3 మైనస్ ab. నెక్స్ట్ a స్క్వేర్ లెక్క ఉన్నాయి చూడండి. 2a స్క్వేర్ ఇక ఏబీలు, ఇది ఒక 2ab మైనస్ ab ప్లస్ 2abలోంచి మైనస్ ab సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా ab ఉంటుంది ప్లస్ ab ప్లస్ 3. క్లియర్? ఏమంటున్నాడు? వ్యాన్ a is equal to 5 and b is equal to -3. అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 2a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ a ఇంటూ b 5 ఇంటూ -3 ప్లస్ 3. 5 స్క్వేర్ అంటే 5 5 25 అంటే 2 ఇంటూ 25 ప్లస్ ఇంటూ మైనస్ 5 3 15 ప్లస్ 3. 2 25 50 minus 15 plus 3. 50 plus 3 53 minus 15. 53లోంచి -15 సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 5 తెస్తే 5ను ఇది ఒక 3 8. ఇక్కడ ఇంకా 4 ఉంటుంది. 4లోంచి 1 తెస్తే 3 38. ఓకేనమ్మా, దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద 10th క్వశ్చన్. సక్సెస్ఫుల్గా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ అయితే కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ చాప్టర్ని తప్పకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.